ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనాన్ని చూసుకుందాం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాక్యాన్ని ఇక్కడ చూస్తా ఉన్నామండి. యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. నేను ఉపవాసం ఉంటున్నానని అందరికీ తెలియాలి అని అనుకోకుండా మీ మట్టుకు మీరు రహస్యంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీరు దేవునితో ఒక సత్సంబంధం కలిగి ఉండండి. మీరు చేసే ఉపవాసంను బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అని మర్చిపోకండి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఉపవాస ప్రార్థన వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా బలపడడానికి ఉపవాస ప్రార్థన ఎంతో దోహదపడుతుంది. ప్రార్థన ద్వారా ఆధ్యాత్మికంగా బలపడతాము. వాక్యం చదవడం ద్వారా మన ఆధ్యాత్మికంగా బలపడతాం. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా, బైబిల్ చదవడం ద్వారా ఇంకా ఎక్కువ శక్తిని మనం పొందుకుంటాము. ఇంకా ఎక్కువగా ఆధ్యాత్మికంగా బలపడతాము. ఉపవాస ప్రార్థన ద్వారా శరీరము నలగొట్టబడి ఆధ్యాత్మికంగా బలం పొందుకుంటాం. కొంతమంది ఎలాంటి శక్తి లేని వారిగా ఉన్నారు. ఆత్మీయతలో ఎలాంటి బలము లేని వారిగా ఉన్నారు. ఎందుకంటే వారు శరీర సంబంధులుగా జీవిస్తున్నారు. శరీరంలో ఉన్న కోరికలను అణచడానికి, శరీరాన్ని అణిచి ఆధ్యాత్మికంగా బలపడడానికి ఉపవాస ప్రార్థన ఎంతగానో దోహదపడుతుంది. విపరీతమైన తిండి మనిషిని బలహీనునిగా చేస్తుంది ఆత్మీయంగా. శరీరం బలంగానే ఉంటుంది. నేను 3 పూటలు నాన్ వెజ్ తింటానండి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను విపరీతంగా తింటానండి, మసాలాలు తింటానండి, విపరీతంగా తినేసేస్తానండి, ప్రతి